వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి అధికారం ఎందుకు కోల్పోయామనేది కూడా ఆత్మపరిశీలన చేసుకునే దిశగా ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికీ నిన్నటి వరకు కూడా ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహించారు, సమీక్షా సమావేశాలలో కార్యకర్తల మనోభావాలను, కార్యకర్తల యొక్క విజ్ఞప్తులను, కార్యకర్తలకు ఉండే సమస్యలను, ఓటమికి గల కారణాలు, వీటన్నిటిపైన పూర్తిగా సమీక్షా సమావేశంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఆ చర్చకు సంబంధించి చాలా ఏదైతే బీఆర్ఎస్ భవన్లో జరిగిన అంతర్గత సమావేశానికి సంబంధించి చాలామంది ఊహాగానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఆత్మపరిశీలన తక్కువ, పరనింద ఎక్కువ అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేది కూడా చాలా బయట పొలిటికల్ సర్కిల్లో తిరుగుతూ ఉంది. కానీ ఆత్మపరిశీలన చేసుకునే దిశగానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. చాలా అంశాలు తెర మీదకి వచ్చాయి. మొట్టమొదటగా బీఆర్ఎస్ కార్యకర్తలు అధిష్టానం ముందు ఉంచిన అనేక వారు ఎదుర్కొన్న సమస్యలు, ఓటమి గల కారణాలు తెర ముందుకు తీసుకొచ్చి పెట్టారు. వాటిలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీగా అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం, ఆత్మను కోల్పోయిన విధంగా ఉందనేది కూడా కార్యకర్తలు అధిష్టానం ముందు విన్నవించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అది పెద్ద మైనస్గా చెప్తా ఉన్న సందర్భం కనబడతా ఉంది. వాటిని కూడా పునఃపరిశీలించుకోవాలి. వాటిని కూడా ఒకవేళ పేరు మారిస్తే ఏ విధంగా ఉంటుంది, పేరు మార్చకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అధిష్టానం ముందు కార్యకర్తలు చెప్పిన సందర్భం కనబడ్డది. ప్రధానంగా చూసినట్టయితే సంక్షేమ కార్యకలాపాలు సంక్షేమ పథకాలకు సంబంధించి రైతు బంధు, అదేవిధంగా దళిత బంధుకు సంబంధించి ప్రధానంగా ఈ సమస్యను గుర్తించారు. మన దళిత బంధుకు సంబంధించి దాదాపు గ్రామంలో 100 కుటుంబాలకు పైగా ఉంటే ఒక్క కుటుంబానికి మాత్రమే దళిత బంధు ఇచ్చారు. దానివల్ల పూర్తి వ్యతిరేకత ప్రజలలో వచ్చిందంటూ కూడా కార్యకర్తలు అధిష్టానానికి వినవించుకున్న పరిస్థితి కనబడ్డది. అదే నేపథ్యంలో బీసీ బంధుకు సంబంధించి కూడా దాదాపు ₹1,00,000 ఇస్తున్నప్పటికీ కూడా ఏదైతే చాలా కార్యకర్తలకు అంటే ఏదైతే పూర్తిగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించి డబ్బులున్న వారికి, కార్యకర్తలలో కూడా అధిక డబ్బులున్న వారికి మాత్రమే ఇచ్చారు తప్ప పేద కార్యకర్తలకు డబ్బులు అందేలా చూడలేదు అనేది తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం. దానివల్లే ఓటమికి ప్రధాన కారణం అంటూ కూడా కార్యకర్తలు అధిష్టానం ముందుంచారు. అధిష్టానం సంబంధించి ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు కూడా ఆ సమీక్షా సమావేశాల్లో రోజువారీగా పాల్గొన్న సందర్భం కనబడ్డది. మరొక అంశం రైతు బంధుకు సంబంధించి 100 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వడం పెద్ద మైనస్గా కూడా కార్యకర్తలు చెప్పిన సందర్భం కనబడ్డది. 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తే చాలా బాగుంటుండే అనేది మాత్రం ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం కనబడ్డది. ఈ 100 ఎకరాలు ఇవ్వడం వల్ల మా డబ్బును తీసుకెళ్ళి 100 ఎకరాలు ఉన్న వారి భూస్వాములకు మాత్రమే పంచి ఇచ్చారనేది కూడా పూర్తి వ్యతిరేకత ప్రజలలో వచ్చిందనేది కూడా కార్యకర్తలు అధిష్టానం ముందుంచిన అంశంగా చెప్పొచ్చు. మరొక అంశం తెలంగాణ ఏర్పాటు విషయంలో పాల్గొన్న ఉద్యమకారులను పార్టీ పూర్తిగా విస్మరించింది, పార్టీ పట్టించుకోలేదనేది అంశాన్ని కూడా పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చారు, అధిష్టానం ముందు ఉంచారు. దానివల్లే ప్రధానంగా ఏదైతే ఉద్యమకారులు దాదాపు 20 సంవత్సరాలుగా ఉద్యమ పార్టీలో ఉన్నవారు ఏదైతే కొత్తగా పార్టీలోకి వచ్చి మిగతా పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు, మమ్మల్ని పూర్తిగా పట్టించుకోలేదు అనేది మాత్రం అందులో భాగంగానే పూర్తిగా పార్టీకి నష్టం జరిగింది అంటూ కూడా కార్యకర్తలు చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన అంశంగా చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న వేళ ఇప్పటికైనా ఈ అంశాలను గుర్తించాలంటూ కూడా కార్యకర్తలు చాలా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనబడ్డది. సమీక్షలో కంటోన్మెంట్కి సంబంధించి గుప్తా పూర్తిగా ఏదైతే 15-20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము, పార్టీకి లాయల్టీగా ఉన్నాము, పూర్తిగా పార్టీని అంటిపెట్టుకున్న వారికి కాకుండా మిగతా వారికి టికెట్ ఇవ్వడం అనేది మాత్రం పెద్ద ఎత్తున ఇది మైనస్గా చెప్పొచ్చు అనేది కూడా చాలామంది కార్యకర్తలు గుప్తా లాంటి వాళ్ళు అధిష్టానం ముందు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు, పెద్ద ఎత్తున వీళ్ళు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. మనం చెప్పుకున్నట్టయితే అనేక అంశాలు మనం చూసినట్టయితే నీళ్ళకు సంబంధించి అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో ట్యాగ్ లైన్ తోటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలనే తెలంగాణ ప్రజలకు చెప్పిన సందర్భం. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న సందర్భం. అప్పుడు పూర్తిగా ఏదైతే భూములు అంటే నీళ్లు అనేది
పూర్తిగా కొంతమంది వారికి మాత్రమే వచ్చాయి అనేది మాత్రం ఇక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి సంబంధించి దాన్ని తిప్పికొట్టడంలో మనం విఫలమయ్యామనేది కూడా కార్యకర్తలు చెప్పారు. ఇక ఏదైతే హైదరాబాద్కు మాత్రమే ఇక అభివృద్ధి అనేది పరిమితమైంది, పూర్తిగా గ్రామాలలో ఇంకా అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం ఇక ప్రధానంగా గుర్తించిన అంశంగా వాళ్ళు అధిష్టానం ముందు ఉంచిన అంశంగా చెప్పొచ్చు. మొత్తానికి ఈ సమీక్షా సమావేశాల్లో అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. నిజంగా కింది స్థాయి కార్యకర్తలను గుర్తించకపోవడము, ఇక ఆ కార్యకర్తల వల్లే ఆ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను పార్టీ పట్టించుకోవాలనేది మాత్రం పూర్తిగా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనబడ్డది. సమీక్షా సమావేశంలో మాత్రం ఇక కార్యకర్తల మనోభావాలను, కార్యకర్తల యొక్క సమస్యలను, కార్యకర్తల యొక్క విజ్ఞప్తులను మాత్రం అధిష్టానం విన్నది. ఆ అధిష్టానానికి సంబంధించి పూర్తిగా ఏదైతే పోస్ట్ మార్టం చేసుకున్న పరిస్థితి కనబడ్డది. రానున్న రోజులలో ఇంకా కొన్ని రోజులలోనే పార్లమెంటు ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో వాటన్నిటిని ఆత్మపరిశీలన చేసుకొని మరి ముందుకు వెళ్తుందా అధిష్టానం, లేదు నిజంగా ఆత్మపరిశీలన తక్కువ పరనింద ఎక్కువ అన్నట్టుగా, వీరు ఏదైతే మీదికి చూసినట్టుగా ఏదైతే 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపైనే రోజువారీ మాట్లాడడం తప్ప ఇక సమీక్షా సమావేశంలో మా మైనస్లు ఏంటి, మా ప్లస్లు ఏంటి, గతంలో ఓటమికి గల కారణం ఏంటి అనేది పూర్తిగా ఒప్పుకోలేదు అనేది ఒక వార్త మాత్రం ఉంది. అయితే దాన్ని ఆ విధంగానే కొనసాగిస్తారా, లేకపోతే ఆత్మపరిశీలన చేసుకొని ఖచ్చితంగా కార్యకర్తలు చెప్పినట్టుగానే నడుచుకొని రానున్న పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధిస్తారా అనేది మాత్రం ఇప్పుడు కార్యకర్తలలో, అదేవిధంగా రాజకీయ ఏదైతే సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం మాత్రం కొనసాగుతున్న నేపథ్యం కనబడ్డది. చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, రానున్న పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగా ఇక పోటీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పవచ్చు.